మంచిర్యాల జిల్లా మందమరిలో ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఏఐటీయూసీ కార్యాలయంలో మేడే సంబరాలు జరుపుకున్నారు. కార్మిక నాయకుడు వాసిరెడ్డి సీతారామయ్య జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆనాడు చికాగో అమరవీరులు చేసినటువంటి పోరాటాల సందర్భంగా 8 గంటల పని విధానం ఏర్పడిందని తెలిపారు. కార్మికుల హక్కుల కోసం పోరాడినటువంటి చికాగో అమరవీరుల ఫలితమే ఈ మేడే అని, ఈ మేడేని జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. కార్మిక వాడల్లో సంబరాలు జరుపుకునే సందర్భంగా కార్మికులకు, కర్షకులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఆవిష్కరణ చేసుకుని ఇక్కడికి ఏఐటీసీ కార్యాలయానికి వచ్చేశాము. దీనికి ముఖ్య అతిథిగా మన సింగర్ అండ్ గర్ల్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి గారు, అదే వేజ్ బోర్డు శాశ్వత సభ్యులు కామ్రేడ్ సీతారామయ్య గారిని మన యూనియన్ కార్యాలయం జెండా ఆవిష్కరించాల్సిగా కోరుతా ఉన్నాం. కార్మికులందరికీ ఏఐటీసీ యూనియన్ తరఫు పక్షాన, నా పక్షాన 137వ మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. 137 సంవత్సరాల కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా కార్మికులు 12 గంటలు, 16 గంటలు, 18 గంటలు పనిదినం ఉండేది. అటువంటిది అమెరికా దేశంలో చికాగో నగరంలో మే 1వ తారీఖు నాడు కార్మికులు సమ్మె చేసి వేలాది మంది 8 గంటల పనిదినం కావాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉంటే అక్కడ ప్రభుత్వం కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో వేలాది మంది కార్మికులు తుపాకీ గుండ్లకు బలై నేల కొరిగారు. వాళ్ళ శరీరాల నుంచి కారినటువంటి రక్తంలోనూ ఆ మడుగులో పడిపోయిన కార్మికులు తమ అంగీలని ఆ రక్త మడుగులో ముంచి ఇదే కార్మికుల జెండా, ఈ జెండాతోటే కార్మికుల హక్కులు సాధించుకుంటారని ప్రతిజ్ఞ చేశారు. అదే మేడే జెండా, అదే కార్మిక వర్గ జెండా, ఆ ఎర్ర జెండా నాయకత్వంలోనే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు అనేక హక్కులు సాధించుకున్నారు. 8 గంటల పనిదినం సాధించుకున్నారు.